నిజానికి మీకు మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. క్రైస్తవ్యాన్ని సాతాను దారి తప్పించడానికి ఒక కొత్త ప్రణాళిక సిద్ధం చేశాడు. చూడండి, మాకు దెయ్యం పట్టేసిందని చాలా మంది తాళెరబోసుకుని నడుస్తూ ఏవో చేస్తుంటారు. మీరు ఎప్పుడైనా గమనించారు లేదో, పేదవాళ్ళని, సరిగా చదువుకోలేని వాళ్ళని, ముఖ్యంగా పేదవాళ్ళని మాత్రమే దయ్యాలు పడతాయా? నాకు తెలియక అడుగుతాను. డబ్బులున్న సినిమా హీరోయిన్లు, డబ్బులున్న సినిమా హీరోలు, డబ్బులున్న రాజకీయ నాయకులు, వీళ్ళు ఎవరిని దయ్యాలు పట్టవా? భయమా ఇంటికి దయ్యాలకు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి? చూసారా, ఎప్పుడు చూడు దయ్యం పట్టిందనగానే పేదవాళ్ళని చూపిస్తారు. పాపం వాళ్ళు నిజానికి దయ్యాలు పట్టినోళ్ళు కాదు. మానసిక రుగ్మత, భయాల చేత లేదా ఊహించుకున్న భయాల వల్ల మనసు పాడైపోయి మానసిక రుగ్మతల చేత పీడింపబడుతున్న వాళ్ళను ఈ రోజు మన వాళ్ళు దయ్యం పట్టినోళ్ళు అనుకొని పాపం వాళ్ళు జుట్టు పట్టుకుని కొట్టేసి, వ్యాపారటులతో కొట్టేసి చాలా మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు కాదు దయ్యాలు పట్టినోళ్ళు. మరి ఎవరు దయ్యం పట్టినోళ్ళు? పాపానికి ఎవరైతే అమ్మబడి దేవునికి విరోధంగా ఎవడు బ్రతుకుతున్నాడో వాడు దయ్యం పట్టినోడు అని బైబిల్ చెప్తోంది.